వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న స్విచ్ ఆఫ్ లైట్ క్యాంపెయిన్ కు పిలుపునిచ్చారు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బుధవారం రాత్రి 9 గంటల నుండి 15 నిమిషాల పాటు లైట్లు ఆపివేయడం ద్వారా వక్ఫ్ నిరసన తెలపాలని ఓవైసీ ప్రజలను కోరారు. వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన నిరసనలో భాగంగా చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపబోతున్నామన్నారు. ఈ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ప్రధాని మోడీకి అర్థమయ్యేలా మెసేజ్ పంపాలని కోరారు. ఏప్రిల్ 27న కర్ణాటకలోని కలబుర్గిలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ఎప్పుడైతే ప్రవేశపెట్టారో మొదటి నుంచి కూడా ఈ వక్ఫ్ బిల్లును ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారో దీనిని ఆయన ముస్లింల విశ్వాసం మతపరమైన ఆచారాలపై దాడి అని కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా అభివర్ణించారు. ఆయన చారిత్రాత్మక బిల్లును కూడా అంటే ఆయన అక్కడ పార్లమెంట్ లో అందరి ముందుగా కూడా ప్రతికాత్మకంగా బిల్లును చింపివేశారు. తన చర్యను మహాత్మా గాంధీ అన్యాయమైన చట్టాలను ధిక్కరించడంతో పోల్చారు. రాజ్యాంగపరమైన కన్సర్న్ ఆందోళనలు లేవనెత్తుతూ ఆయన పార్లమెంట్ లో చట్టం కింద సమాన రక్షణకు హామీ ఇచ్చే ఆర్టికల్ 14 ఓవైసీ పార్లమెంట్ సాక్షిగా ఉదహరించారు. ఒక ముస్లిం వక్ఫ్ ఆస్తి పైన ఆంక్షలను ఎదుర్కొంటారు. అక్రమదారుడు రాత్రి యజమాని అవుతాడు. ముస్లిం కాని వ్యక్తి దానిని నిర్వహిస్తాడు. ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘన అని కూడా ఆయన పార్లమెంట్ ముస్లింల మతపరమైన ఆచారాలతో పాటు బోర్డు కౌన్సిల్ జోక్యం చేసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇదే నిజమైతే చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మీరు చట్టబద్ధం కాని సంస్థను సృష్టించి ఉండొచ్చని కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షాను ఉద్దేశిస్తూ కూడా ఆయన పార్లమెంట్ లో కామెంట్ చేశారు. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్షత చూపుతుందని, వక్ఫ్ ఆస్తులపై వారికి ఉన్న పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణను తొలగిస్తుంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు వారి మత సమూహాలను నిర్వహించే హక్కు ఇవ్వబడింది. అలాంటప్పుడు ముస్లింల నుండి హక్కులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇది ఆర్టికల్ 26 యొక్క తీవ్రమైన ఉల్లంఘన అంటూ కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రభుత్వాన్ని ఈ బిల్లు సందర్భంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ఆయన వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది ముస్లింలను అవమానించడం అని కూడా ఆయన ప్రస్తావించారు. సో తాజాగా ఆయన ఆ రోజు కూడా ఆ బిల్లును ప్రతీకాత్మకంగా కూడా చించేశారు. అయితే ప్రస్తుతము ఆయన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న రేపు స్విచ్ ఆఫ్ లైట్ క్యాంపెయిన్ కు పిలుపునిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రేపు బుధవారం రాత్రి 9 గంటల నుండి 15 నిమిషాల పాటు లైట్లు ఆపివేయడం ద్వారా వక్ఫ్ నిరసన తెలపాలని ఆయన ఓవైసీ. అసదుద్దీన్ టోన్ మార్చడానికి కారణం ఏంటనుకోవచ్చు? డెఫినెట్ గా అంటే దీంట్లో 2 వర్షన్లు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో కొన్ని చోట్ల అంటే ప్రత్యేకంగా మన హైదరాబాద్ గురించి ఉదాహరణకు చెప్తున్నాము. హైదరాబాద్ లో దాదాపు 4 డికెట్స్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ఎంపీగా ఉన్నారు. సో అక్కడ పావర్టీ అనేది ఎక్కువ ఉండడము, స్థానిక యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవడము, సో కాస్త అసదుద్దీన్ ఓవైసీ పైన కాన్స్టిట్యున్సీలో అక్కడక్కడ విమర్శలు రావడము, దీనికి తోడు ఎంబీటీ ఎంఐఎం పార్టీకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఎంబీటీ పార్టీ కూడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లింస్ అనే సున్నితమైన అంశం రావడంతో అప్పుడు మాధవిలత బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. హిందువులలో విపరీతమైన ఆమెకి క్రేజ్ రావడము, అనంతరం ముస్లింలందరూ కూడా ముస్లిం పెద్దలు వెళ్లి ఎంబీడీ నేతలతో మాట్లాడి అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయాల్సిందిగా చెప్పడము, అనంతరం కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా వక్ఫ్ బిల్ కు సంబంధించి ఆశ్చర్యకరంగా కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తో పాటు కొన్ని నార్త్ స్టేట్స్ లో ఆశ్చర్యకరంగా కొంతమంది స్వాగతించారు. ఉత్తరాఖండ్ తో పాటు అలాగే మధ్యప్రదేశ్ లో కొంతమంది మహిళలు కూడా వక్ఫ్ బోర్డ్ ని సమర్థించారు. కానీ రెస్ట్ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో మాత్రము వక్ఫ్ బోర్డ్ కి అగేనెస్ట్ గానే అందరూ అపోజ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ ఈ 15 నిమిషాల లైట్లు ఆపడం ద్వారా వక్ఫ్ నిరసన తెలపాలని కూడా ఆయన కోరారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు శ్రీచరణ్ ఇప్పుడు నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల చేత నమాజ్ చేయించారు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ లైట్ క్యాంపెయిన్ కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడొచ్చుంటారు? అది డిఫరెంట్. నల్ల రిబ్బన్లతోని పోయిన శుక్రవారం రోజు పాల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో
వారికి సంఘీభావంగా వారికి కండోలెన్స్ తెలపడానికి అలాగే దేశమంతా ఐక్యతంగా ఉండాలి అని చెప్పి దానికి చిహ్నంగా కూడా ఆయన నల్ల బ్యాడ్జీలు ధరించి ఓల్డ్ సిటీలో స్వయంగా ఆయనే పంపిణీ చేశారు. ఆయన కూడా కట్టుకొని నమాజ్ కు వెళ్లారు. సో అది దేశానికి సంబంధించిన ఇష్యూ. ఇది పర్సనల్ గా ముస్లింలకి చెందిన అంశం అని కూడా అసదుద్దీన్ ఓవైసీ పదే పదే చెబుతున్నారు. ఈ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ప్రధాని మోదీకి అర్థమయ్యేలా మెసేజ్ పంపాలని కూడా కోరారు. ఏప్రిల్ 27న కర్ణాటకలోని కల్బర్గిలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో కూడా ఏప్రిల్ 35న స్విచ్ ఆఫ్ లైట్ క్యాంపెయిన్ ని పెద్ద చేస్తున్నారు. స్పందన రైట్. అంటే మరో విషయం శ్రీచరణ్, ఇక్కడ శ్రీచరణ్